యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయ్యో, ఇప్పుడు వర్షం రావడం మాత్రం ఖాయం. వీళ్ళిద్దరూ వర్షంలో నిలబడి తడిసిపోతారు. ఏం చేయను నేను? నాకు హింస అవుతుంది కదా. పరమేశ్వరా, అయ్యో వర్షం వచ్చేస్తుంది. వీళ్ళిద్దరేమో లోపలికి రావడమే లేదు. వాళ్ళు తడవకూడదు. ఏం చేయను నేను? నన్ను నమ్మిన వాళ్ళని నేనెప్పుడూ వదులుకోను. అది ఎండైనా వానైనా నేనెప్పుడూ తోడుగానే ఉంటాను. దయచేసి అర్థం చేసుకోండి. వర్షం చాలా ఎక్కువయ్యేలా ఉంది. లోపలికి రండి. వర్షం వల్ల ఏమీ జరగకముందే నా మాట వినండి. అదే నేను చెప్తున్నాను. మీరింకా ఆలస్యం చేసి ఇంకేమీ అవ్వడం వద్దు. మీరిద్దరూ తొందరగా ఒకటవ్వాలి. ఎలాగైనా ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. మీకు తోడుగా వర్షం కూడా ఉంది. ఈ వర్షానికి ఎంతో మంది ప్రేమను కలిపిన అనుభవం ఎంతో ఉంది. మీ ఇద్దరి ప్రేమ కూడా ఒకటవుతుంది. మీకు ఎంత చెప్పినా అర్థమే కాదా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఒప్పుకోను. మేం కూడా అంతే. ఈ గేటును దాటం. శివాని వెళ్ళిపోయింది. ఎంత మొండిది తను. ఎవరి మాట వినట్లేదెందుకు? నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మగారు. త్రిశూల్, నువ్వెందుకొచ్చావురా? ఏంటమ్మా అలా అడుగుతావు? మీరిక్కడ వర్షంలో తడిచిపోకూడదని పరిగెత్తుకుంటూ గొడుగు పట్టుకొని వచ్చాను తెలుసా? నీకు జాలెక్కువరా. అమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వు రాకుంటే బావుండని మేమనుకుంటున్నాము. ఎందుకు? మేమిద్దరం వర్షంలో తడవటం చూసి శివాని మనసుకి బాధ కలిగి మాతో రావడానికి ఒప్పుకునేదేమో. ఓ అదా మ్యాటర్. మీరిద్దరూ ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వైతే తాళి కట్టేటప్పుడు ఆలోచించలేదు. మేమైనా ఇప్పుడు అమ్మా ఊరికి బిల్డప్ ఇచ్చేలా చేయకమ్మా. చలేస్తుందమ్మా, లోపలికి వస్తాను. ఎందుకురా? గొడుగు లోపలికి రా. వాడు అలాగే తడిస్తే శివానికి మనసు కరిగి వాడి మీద ప్రేమ పుడుతుందనిపిస్తోంది. ఓహో అదా ఐడియా. హా, వర్షం కూడా తగ్గేలా ఉంది. ఏం చేద్దామో చెప్పరా? అమ్మా చీకటి పడుతుందమ్మా. అలాగని నువ్వు కూడా ఇక్కడే ఉండేవు. వర్షం ఆగిన వెంటనే వెళ్ళు. రాత్రంతా మేమిక్కడే ఉంటాం. ఏంటి, రాత్రంతా ఇక్కడే ఉంటారా? అవునరా, ఇదంతా చూసి శివాని మనసు కరుగుతుందనుకుంటాను. ఒకవేళ తను మా ఇద్దరితో రాకపోయినా మేం మాత్రం ఇక్కడి నుండి కదలం. ఓ సూపర్ అమ్మా మీరిద్దరు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మలకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా త్రిశూల్? నాన్నా, అంతా మంచి జరుగుతుందిరా. నువ్వేవి కంగారు పడొద్దు. బ్రో ఏంటిది ఇంత తొందరగా వచ్చి సెటిల్ అయిపోయావు?
ఓ ఇంక మీద ఈ రూమ్కి ఎంట్రీ ఉండదు అని తెలిసిపోయిందా నీకు? ఏంటే ఇక మీదట రూమ్కి ఎంట్రీ ఉండదా? ఎందుకు? అంటే ఇది నాది శివానిది రూమ్ కదా. ఇప్పుడు శివాని తిరిగి వచ్చేస్తుంది. నేను శివాని సంసారం చేయడం మొదలుపెట్టాక నీకు ఇక్కడ ఎంట్రీ ఎలా ఉంటుంది? నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంకొక 2 డేస్లో శివాని తిరిగి వచ్చేస్తుంది. తను వచ్చాక తన ఎంట్రీ, నీ ఎగ్జిట్. ఏ బ్రో, ఈ రూమ్ నుండి అంతే. నేను శివాని కలిసి ఉంటాం కదా, మాకు కూడా ప్రైవసీ కావాలి కదా బ్రో. బ్రో, శివాని నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. తను ఇంటికి మళ్ళీ రావడానికి ఒప్పుకోదు. బ్రో అప్పుడే చెప్పాను కదా, తను ఒప్పుకోకపోతే తనని ఒప్పించడానికి మా అమ్మ వాళ్ళు ఉన్నారు అని. మేరే పాస్ మా హే మా. బ్రో చూస్తూ ఉండండి, 100% తను అమ్మ వాళ్ళ మాటకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చేస్తుంది. అలా జరగకపోతే? జరుగుతుంది అని మీకు తెలుసు, ఏదో పెద్ద డౌట్ ఉన్నట్టు నన్ను అడగడం. నా ప్రకారం శివాని ఇప్పుడే ఒక 20% నా వైపు వాలిపోయి ఉంటుంది. రేపటికి ఒక 40% వాలిపోతుంది. తర్వాత ఇంకొక 40%, ఇలా మొత్తంగా 100% అయిపోద్ది. ఇక ఆ తర్వాత రోజు నుండి శివాని నాతో. త్రిశూల్, అమ్మగారు, శివాని మనసు ఇంకా కరగలేదనుకుంటా. అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఎదురు చూద్దాం. శివాని తన మనసుని ఖచ్చితంగా మార్చుకుంటుంది. సాధ్యమే లేదు. నా నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. నా ప్రేమని పోగొట్టుకొని నేను ఇంకొకరితో సంసారం ఎలా చేయాలి? మీరిద్దరూ ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నారు? పొద్దున్నుండి ఏమీ తినలేదు. రోజంతా వర్షంలోనే నిలబడ్డారు. లోపలికి రండి అంటే నా మాట వినడమే లేదు. ఏం చేయను నేను? నాకు చాలా బాధగా ఉంది. ఇంట్లోపలికి రండి అంటే నువ్వు మా ఇంటికి రావటానికి ఒప్పుకునే వరకు లోపలికి రాము అని అంటున్నారు. తన కడుపులో బిడ్డ కూడా ఉంది. ఏమైనా జరగరానిది జరిగిందంటే? లేదు లేదు, నేను వేరేది ఏమైనా చేసి తీరాలి. శక్తిని ఉపయోగించి వాళ్ళు ఉన్న దగ్గరే అన్ని సౌకర్యాలు చేద్దామంటే నా లోపల ఉన్న ఏ ప్రబలమైన శక్తులు కూడా పనిచేయటమే లేదు. ఏం చేయను ఇప్పుడు? లేదు, నాలో ఉన్న చిన్న శక్తినైనా ఉపయోగించి వాళ్ళని లోపలికి వచ్చేలా చేయాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నన్ను క్షమించండి. మీ ఇద్దరి మీదే శక్తిని ఉపయోగించి లోపలికి పిలుచుకుంటున్నాను. రాత్రంతా మీరు బయట పడుకున్నారంటే మీ ఆరోగ్య పరిస్థితి ఎలా అవుతుంది? అందుకని మీ మాటకి ఒప్పుకొని మీ ఇంటికి రావడానికి కూడా నాకు ఇష్టం లేదు. క్షమించండి. ఈరోజు రాత్రి మీరిద్దరూ లోపలే పడుకోండి. శివాని, ఇదేంటిది? వీళ్ళు లోపలికెలా వచ్చారు? వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు. అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నావా? త్రిశూల్ని భర్తగా నువ్వు స్వీకరిస్తున్నావా? లేదే,
మరి నువ్వు ఒప్పుకోకుండా వీళ్ళు లోపలికి రానే రామన్నారు కదా. అన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు. మాయగారు, మీరేం ఎక్కువ ఆలోచించకండి. రాత్రి అయింది కదా, మీరు కూడా వెళ్ళి పడుకోండి. బ్రో 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓ, ఇప్పుడే రూమ్ షిఫ్ట్ అయిపోతున్నావా? సూపర్. చివరికి నువ్వు ఓడిపోయావని నువ్వే ఒప్పేసుకుంటున్నావు అనమాట. నేనెందుకు ఓడిపోయానని ఒప్పుకుంటాను? శివానియే నిన్ను ఒప్పుకోలేదు. గెలిచేది నేనే. నేను ఇక్కడే పడుకుంటాను. బ్రో ఏంటి బ్రో మళ్ళీ వచ్చేసావు? ఈరోజు ఒక్కరోజు ఇక్కడ పడుకుందాం అనుకున్నావా? సర్లే పడుకో బ్రో. ఈరోజు ఏంటి, రేపు కూడా పడుకో, కానీ ఎల్లుండి మాత్రం వద్దు బ్రో. త్రిశూల్, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నాకు నిద్ర రావట్లేదు బ్రో. ఏం చేయను, శివాని నా పక్కన లేదే. నేను శివానీని కాదు. తెలుసు బ్రో, ఊరికే ఫీల్ కోసం వేసుకున్నాను అంతే. శివాని నిజంగా ఉండుంటే ఇంత గ్యాప్ ఇచ్చేవాడినా? బ్రో, నేను శివాని. గుడ్ నైట్. బ్రో పడుకున్నావా బ్రో? సరే అలాగేలే. ఛ, శివాని కళలోకైనా రా అమ్మా. మేం లోపలికెలా వచ్చాం? మధు, మధు, ఏ మధు, లేకు. ఏంటమ్మగారు ఎంత పొద్దున్నే లేపుతున్నారు? మనం ఇక్కడికెలా వచ్చాం? ఇక్కడికా? కార్లో వచ్చాము. కార్ కాదు. ఏ మధు, కళ్ళు తెరిచి చూడు, మనం ఎక్కడున్నామో. ఎక్కడున్నాము? అయ్యో దేవుడా! అమ్మగారు, మనం ఇక్కడికెలా వచ్చాం? ఇంతసేపు నేను నిన్ను అదే అడుగుతుంది. రాత్రి మనం గేటు దగ్గరే ఉన్నాం కదా, పొద్దున్న చూస్తే ఇక్కడ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్రపోయారా? ఆ, బాగా నిద్రపోయాం. అవును, మమ్మల్ని లోపలికి ఎవరు తీసుకొచ్చారు? మిమ్మల్నా? మిమ్మల్ని ఎవరు తీసుకురాలేదే. మీ అంతటా మీరే లోపలికి వచ్చేశారు. సమస్య లేదు. నేను నిజమే చెప్తున్నానమ్మా. బయట చలి పుడుతుంది, మేము లోపల పడుకుంటామని మీరే చెప్పారు కదా. అమ్మగారు, మీరేమైనా చెప్పారా? నువ్వు చెప్పావా? ఒకరు అలాంటి, ఇంకొకరు నాకు కూడా కొంచెం స్థలం ఇవ్వు, నేను కూడా లోపల పడుకుంటాను అని చెప్పారు కదా. నాకెందుకో నీ మీదే అనుమానం. నా మీద ఎందుకో మీరే వచ్చారనిపిస్తోంది. అమ్మా, ఏంటి ఇద్దరు గుసగుసలు మాట్లాడుతున్నారు? ఓ, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారని ఇంకా అనుమానమా? కెమెరాలో అంతా రికార్డ్ అయ్యింది, ఒకసారి వచ్చి చూస్తారా? వద్దొద్దు. సరే, టిఫిన్ ఏం చేస్తారు? ఏమీ వద్దు.
హాయ్ డార్లింగ్, ఏంటి విషయం? పెళ్ళయ్యి పెళ్ళాం వచ్చింది, నన్నింకా డార్లింగ్ అంటున్నావా? పెళ్ళం ఉంటే ఏంటమ్మా, ఎప్పటికైనా నువ్వు నా డార్లింగ్వే. చాలు చాలు, నన్ను చెట్టెక్కించుకు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నానమ్మా. సరే, మాకు టిఫిన్ తీసుకునిరా. టిఫినా? నా భార్య నీకు టిఫిన్ కూడా పెట్టలేదా ఏంటి? ఇప్పుడు ఊనమ్మా, తనకి ఫోన్ చేసి తిట్టి వారేస్తాను. నానా, నువ్వేంటో నాకు బాగా తెలుసురా. నువ్విప్పుడు తనకి ఫోన్ చేస్తే నువ్వు కాదు తిట్లు తినేది, తనే నిన్ను తిడుతుంది. తన దగ్గర సహస్రనామాలు వినాలని ఆశగా ఉందా? అలా కాదు డార్లింగ్. తను కోడలిగా ఒప్పుకొని మాతో ఇంటికొచ్చేంత వరకు మేమిక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా తాగం. అందుకే నువ్వన్నీ మాకు అక్కడి నుంచి తీసుకురా. అలాగా? సరే, పనోళ్ళు ఎవరితోనైనా ఇచ్చి పంపిస్తానులే. పనోళ్లతోనా? నీకేంట్రా రావడానికి, నువ్వే తీసుకురా. నేను అక్కడికి వస్తే శివాని. నోరు ముయ్యి, నోరు మూసుకొని కామ్గారా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను అక్కడికి వస్తే నాకు శివాని చూడాలని మాట్లాడాలని అనిపిస్తుంది డార్లింగ్. వెదవా, మాకదంతా బాగా తెలుసురా. నీకూడా నీ భార్యతో మాట్లాడాలి, తనతో మాట్లాడాలని ఆశ ఉంది. అందుకే మేమిద్దరం కలిసి ఇప్పుడు ఈ ప్లాన్ వేశాము. అవునా డార్లింగ్? సూపర్. నాకు ఇప్పుడే కదా మరి అర్థమైంది. చాలు చాలు, సంతోషంలో మైమర్చిపోయి అక్కడే కూర్చోకు, తొందరగా రారా. చూస్తూ ఉండు, నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపు నేను నీ ముందుంటా. సరేరా. మనం వేసిన ప్లాన్ శివానీకి తెలియకూడదు. తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. సరేనా? సరే. ఇదేంటిది? అమ్మ వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను వచ్చే విషయం తెలిసి శివానియే వీళ్ళిద్దరిని పంపించేసిందా? ఛాన్సే లేదు. మా అమ్మ వాళ్ళు అంత ఈజీగా వెళ్ళిపోరు. ఇంటి లోపల ఏమైనా ఉండుండొచ్చులే, చూద్దాం. అమ్మా, ఇదేంటిది? మీ ఇద్దరు లోపలికి వచ్చేసారు. శివాని ఒప్పేసుకుందా? తను ఒప్పుకునుంటే నిన్నెందుకు టిఫిన్ తీసుకురమ్మంటాన్రా? అవును కదా, అది కూడా కరెక్టే. మరి మీరిద్దరూ లోపలికి? అదే మాకు కూడా అర్థం కావట్లేదురా. అంటే ముందు ఆ విషయం వదిలేరా, మాకు చాలా ఆకలిగా ఉంది. టిఫిన్ ఇవ్వు. ఎందుకురా అలా చూస్తున్నావు? టిఫిన్ చేయలేదా? తిన్నాను. మరెందుకు అలా చూస్తున్నావు? కాదు, మీరేమో మంచిగా తింటూ మీ ఆకలి తీర్చేసుకుంటున్నారు, కానీ నా ఆకలి మాత్రం ఎవరు తీరుస్తారు? అంటే ఏంటమ్మా అలా అడుగుతారు? శివాని చూసిరా అని నన్ను పంపించేసి మీరిద్దరు తింటూ కూర్చోవచ్చు కదా, ఇది కరెక్టేనా? అయ్యో పిచ్చినా కొడకా, అది కూడా నీకు నేనే చెప్పాలా? వెళ్ళరా. నేను ఆడపిల్లలాగా సిగ్గుపడకు, వెళ్ళు. ఓకే. త్రిశూల్, ఆల్ ది బెస్ట్. మామో గ్లాస్ వాటర్ ఇమ్మని చెప్పు. మావయ్య నువ్వా? నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? ఈ పని మాత్రమే కాదురా, ఈ ఇంట్లో ఉన్న అన్ని పనులు కూడా నేనే చేస్తున్నాను. ఎందుకు మావయ్య? పనోళ్ళెవరూ లేరా ఏంటి? ఇంటి యజమానులు ఇల్లు వదిలి వెళ్లారు, పని వాళ్ళు ఇంటి యజమానులయ్యారు. అంటే మీ అమ్మ ఆర్డర్ వేసిందయ్యా, తనక్కడికి వెళ్ళింది శివానిని ఓదార్చి తీసుకురావడానికి. అప్పటిదాకా ఈ ఇంటి పనులన్నీ నేనే చెయ్యాలంట. అటు చూడు, వంట పనంతా తనకి చెప్పారు. కాదు, మీ అమ్మ వంట పనంతా తనకి చెప్పే బదులు నాకు చెప్పినా బాగుండేది. వీడియోలో చూసి వంట చేస్తుంది, దాన్ని నేను తిని పిచ్చోడవుతున్నాను. మా అక్క వచ్చేలోపు నేను ఉండనేమో అనిపిస్తుంది. ఏమండి, ఏంటండి అది? నా గురించి మాట్లాడుతున్నారా? అయ్యయ్యో,
నీ గురించి నేను మాట్లాడతానారా? భార్య సర్వస్వం అనుకొని కాదు సర్వస్వం అనుకొని బ్రతికేవాణ్ణి నేను. హా, ఆ భక్తి ఉండాలి. దీని బాధ తప్పితే చాలు తండ్రి. శివాని, తొందరగా వచ్చేయమ్మా. నో 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 నో, నోరు జారి అన్నాను అల్లుడు. సారీ. అమ్మా, బతికిపోయాను.